హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకమ్ నాలెడ్జ్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాప్టర్ 12 కంటిన్యూషన్ చూద్దాం. అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. In activity 2, you connected one terminal of the electric cell to the other terminal through wires passing to and from the electric bulb. So activity 2లో మనము ఒక టర్మినల్కి ఎలక్ట్రిక్ సెల్కి మనము వైర్ అనేది కనెక్ట్ చేసాం. ఒక టెర్మినల్ నుంచి ఇంకొక అదర్ టెర్మినల్కి మనం వైర్ అనేది కనెక్ట్ చేసాం ఫర్ ఎలక్ట్రిక్ బల్బ్ అనమాట. ఎలక్ట్రిక్ సెల్ యూజ్ చేసి ఎలక్ట్రిక్ బల్బ్ని వెలిగించడానికి ఒక టెర్మినల్ నుంచి ఇంకొక టెర్మినల్కి వైర్స్ అనేటివి కనెక్ట్ చేసి మనము ఎలక్ట్రిక్ బల్బ్ అనేది వెలిగేలాగా చేస్తాం. నోట్ దట్ ఇన్ ద అరేంజ్మెంట్ షోన్ ఇన్ ఫిగర్ 12.5 A and F, the two terminals of the electric cells were connected to two terminals of the bulb. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే 12.5లో A to F వరకు మనం అరేంజ్మెంట్స్ చూసాం కదా. అవి టూ టెర్మినల్స్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ సెల్లో వైర్స్ అనేది డిఫరెంట్గా కనెక్ట్ చేసి మనము బల్బ్స్ వెలుగుతున్నాయా లేదా అనేది మనము అరేంజ్మెంట్ చూసాం. సచ్ అన్ అరేంజ్మెంట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. సో ఆ అరేంజ్మెంట్ని మనము ఎలక్ట్రిక్ సర్క్యూట్ యొక్క ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం. The electric circuit provides a complete path for electricity to pass, current to flow between the two terminals of the electric cell. So electric circuit అనేది మనకి కంప్లీట్ పాత్ ఎలక్ట్రిసిటీ ద్వారా పాస్ అవుతుంది. సో అది టూ టెర్మినల్స్ని కనెక్ట్ చేసినప్పుడు దేనికి ఎలక్ట్రిక్ సెల్కి టూ టెర్మినల్స్తో మనము ఈ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనేది కంప్లీట్ పాత్గా ప్రొవైడ్ చేసి ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తే బల్బ్ అనేది వెలుగుతుంది. ది బల్బ్ గ్లోస్ ఓన్లీ వెన్ కరెంట్ ఫ్లోస్ త్రూ ది సర్క్యూట్. సో ఎప్పుడైతే ఆ కరెంట్ అనేది ఆ సర్క్యూట్ త్రూ ఫ్లో అవుతుందో అప్పుడు బల్బ్ అనేది గ్లో అవుతుంది. ఇన్ అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఈజ్ టేకన్ టు బీ ఫ్రమ్ ద పాజిటివ్ టు ది నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ సెల్. సో ఎలక్ట్రిక్ సర్క్యూట్లో డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ వచ్చేసి ఎప్పుడు కూడా పాజిటివ్ నుంచి నెగిటివ్ టెర్మినల్ ఎండ్కి వెళ్తుంది ఎలక్ట్రిక్ సెల్లో. ఓకేనా, యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 12.6. సో ఇక్కడ చూపించినట్టుగా ఎప్పుడు కూడా ఎలక్ట్రిక్ సర్క్యూట్లో కరెంట్ అనేది పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్కి పాస్ అవుతూ ఉంటుంది. వెన్ ద టర్మినల్స్ ఆఫ్ ది బల్బ్ ఆర్ కనెక్టెడ్ విత్ దట్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ సెల్స్ బై వైర్స్, ద కరెంట్ పాసెస్ త్రూ ది ఫిలమెంట్ ఆఫ్ ది బల్బ్. సో టెర్మినల్ ఆఫ్ ది బల్బ్ అనేది ఎప్పుడైతే ఎలక్ట్రిక్ సెల్కి వైర్స్తో కనెక్ట్ చేసామో కరెంట్ పాస్ అవుతుందో అప్పుడు ఫిలమెంట్ ఆఫ్ ది బల్బ్ అనేది వెలుగుతుంది అనమాట. దిస్ మేక్స్ ద బల్బ్ గ్లో. సో అది ఫిలమెంట్ ఆఫ్ ది బల్బ్కి రీచ్ అవుతుంది కాబట్టి ఆ కరెంట్ బల్బ్ అనేది గ్లో అవుతుంది. సమ్టైమ్స్ అండ్ ఎలక్ట్రిక్ బల్బ్ డస్ నాట్ గ్లో ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ది సెల్. సో కొన్నిసార్లు మనము కనెక్ట్ చేసినా కానీ ఎలక్ట్రిక్ బల్బ్ అనేది వెలగదు. దిస్ మే హ్యాపన్ ఇఫ్ ద బల్బ్ హ్యాస్ ఫ్యూజ్డ్. సో అప్పుడు బల్బ్ ఫ్యూజ్ ఎగిరిపోయింది అని అర్థం, అంటే ఆ ఫిలమెంట్ అనేది కట్ అయిపోయి ఉంటుంది అనమాట. అప్పుడు అలాంటప్పుడు బల్బ్ అనేది వెలగదు. లుక్ ఎట్ ఏ ఫ్యూజ్డ్ బల్బ్ కేర్ఫుల్లీ. ఇస్ ద ఫిలమెంట్ ఇన్సైడ్ ఈజ్ ఇంటాక్ట్. సో ఫ్యూజ్ ఎగిరిపోయిన బల్బుని చూసి వాళ్ళు అబ్జర్వ్ చేసి ఆ ఫ్యూజ్ బల్బ్ అనేది ఇంటాక్ట్లో ఉందా లేదా లోపల అనేది. ఇంటాక్ట్ అంటే కలిసి ఉందా లేదా అని. ఒకవేళ కలిసి ఉంటే ఇట్లా గ్లో అవుతుంది, ఒకవేళ ఆ ఫిలమెంట్ కనుక తెగిపోయి ఉంటే వెలగదు, స్విచ్ ఆఫ్ అయిపోద్ది. అండ్ ఎలక్ట్రిక్ బల్బ్ మే ఫ్యూజ్ డ్యూ టు మెనీ రీజన్స్. సో ఎలక్ట్రిక్ బల్బ్ అనేది ఫ్యూజ్ అయిపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. వన్ రీజన్ ఫర్ ఎ బల్బ్ టు ఫ్యూజ్ ఈజ్ ఏ బ్రేక్ ఇన్ ఇట్స్ ఫిలమెంట్. సో ఒక రీజన్ వచ్చేసి ఫిలమెంట్లో బ్రేక్ అవ్వడం. బ్రేక్ అయితే ఫ్యూజ్ ఎగిరిపోయినట్టు అనమాట. ఎ బ్రేక్ in the filament of an electric bulb means a break in the path of the current between the terminals of the electric cell. సో ఫిలమెంట్ యొక్క బ్రేక్ అయిపోయినప్పుడు ఎలక్ట్రిక్ బల్బ్ అనేది దాని యొక్క పాత్ ఆఫ్ ది కరెంట్ అనేది అక్కడితో స్టాప్ అయిపోతుంది అనమాట. అప్పుడు బల్బ్ అనేది వెలగదు. దేర్ఫోర్ ఎ ఫ్యూజ్డ్ బల్బ్ డస్ నాట్ లైట్ అప్ యాజ్ నో కరెంట్ పాసెస్ త్రూ ఇట్స్ ఫిలమెంట్స్. సో ఆ ఫ్యూజ్డ్ బల్బ్ అనేది లైట్ అనేది వెలగదన్నమాట, కరెంట్ పాస్ అవ్వదు కాబట్టి ఫిలమెంట్లో. క్యాన్ యూ నౌ ఎక్స్ప్లెయిన్ వై ద బల్బ్ డిడ్ నాట్ గ్లో వెన్ యూ ట్రైడ్ టు డూ సో ద arrangement shown in figure 12.5 B, C, D and E.
సో మనం ఎర్లియర్గా చూసినట్టయితే ఎక్స్పెరిమెంట్లో మనము డిఫరెంట్ అరేంజ్మెంట్స్ చేసి మనం బల్బ్ వెలుగుతుందా లేదా అని చూసాం. దాంట్లో BCDE చూస్తే అవి 4 కేసెస్లో బల్బ్ అనేది వెలగలేదు. అది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు ఇక్కడ. Now we know how to make a bulb light up using an electric cell. సో మనం బల్బ్ వెలిగించడానికి ఎలక్ట్రిక్ సెల్ యూజ్ చేసి ఎలాగా మనము బల్బుని వెలిగిస్తాము. వుడ్ యూ లైక్ టు మేక్ ఎ టార్చ్ ఫర్ యువర్ సెల్ఫ్? సో మీకై మీరు టార్చ్ తయారు చేయండి అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ అడుగుతుంది. యాక్టివిటీ 3. టేక్ ఎ టార్చ్ బల్బ్ అండ్ ఎ పీస్ ఆఫ్ వైర్. రిమూవ్ ద ప్లాస్టిక్ కవరింగ్ ఎట్ ది 2 ends of the wire as you did before. సో మీరు టార్చ్ బల్బ్ తీసుకొని పీస్ ఆఫ్ వైర్ తీసుకోవాలి. టార్చ్ లోపల ఉన్న బల్బుని అంటే పీస్ ఆఫ్ వైర్ తీసుకొని దాని యొక్క ప్లాస్టిక్ కవరింగ్ ఉంటుంది కదా వైర్స్కి, అది రిమూవ్ చేయాలి. రిమూవ్ చేస్తే అప్పుడు మెటాలిక్ వైర్ అనేది బయటకు వస్తుంది. రాప్ one end of the wire around the base of an electric bulb. సో ఒక బేస్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ బల్బ్కి ఒక సైడ్ ఇట్లాగా ర్యాప్ చేయాలన్నమాట. ఫిగర్ 12.7. సో ఇక్కడ చూపించినట్టుగా ఇట్లా బల్బ్కి ఒక సైడ్ ఫిక్స్ చేయాలన్నమాట, ర్యాప్ చేసి చేయాలి. ఫిక్స్ ద అదర్ ఎండ్ ఆఫ్ ది వైర్ టు ది నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ సెల్ విత్ ఏ రబ్బర్ బ్యాండ్. సో ఇంకొక సైడ్ నెగిటివ్ టెర్మినల్. సో చెప్పాం కదా ఇది పాజిటివ్ టెర్మినల్ ఉంటుంది, ఇది నెగిటివ్ టెర్మినల్. ఈ నెగిటివ్ టెర్మినల్ సైడ్ ఫిక్స్ చేయమంటున్నారు అదర్ సైడ్. Now bring the tip of the base of the bulb, that is its other terminal, in the contact with the positive terminal of the cell. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, బల్బ్ వెలిగించి అది నెగిటివ్ టెర్మినల్లో అటాచ్ చేస్తే బల్బ్ అనేది గ్లో అవ్వలేదు. అదే మనము ఇప్పుడు ఈ అదర్ టెర్మినల్ని మళ్ళీ పాజిటివ్ సైడ్కి మనం ఫిక్స్ చేసామంటే అప్పుడు బల్బు వెలుగుతుంది. Do the bulb glow? Does the bulb glow? Now move the bulb away from the terminal of the electric cell. ఇప్పుడు బల్బ్ అనేది ఎలక్ట్రిక్ సెల్ నుంచి దూరంగా పెట్టమంటున్నాను. బల్బ్ అనేది వెలుగుతుందా అని అడుగుతున్నాను. వెలగదు కదా. డస్ ద బల్బ్ రిమైన్స్ లైటెడ్? సో ఇక్కడ ఏమడుగుతున్నాను, బల్బ్ వెలుగుతుందా అని అడుగుతున్నాను. ఈజ్ దిస్ నాట్ సిమిలర్ టు వాట్ యూ డూ వెన్ యూ స్విచ్ యువర్ టార్చ్ ఆన్ అండ్ ఆఫ్? సో ఈ ఎక్స్పెరిమెంట్ చేయడం ద్వారా మనం టార్చ్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తే ఎలా అయితే వర్క్ అవుతుందో అలాగే ఇక్కడ కూడా వర్క్ అవుతుందా లేదా అని అడుగుతున్నారు. 12.4 ఎలక్ట్రిక్ స్విచ్. ఇప్పుడు ఎలక్ట్రిక్ స్విచ్ గురించి చూద్దాం. వీ హ్యాడ్ అన్ అరేంజ్మెంట్ ఫర్ స్విచ్చింగ్ ఆన్ ఆర్ ఆఫ్ అవర్ హోమ్ మేడ్ టార్చ్ బై మూవింగ్ ద బేస్ ఆఫ్ ది బల్బ్ అవే ఫ్రమ్ ది టిప్ ఆఫ్ ది సెల్. సో మనము స్విచ్చింగ్ ఆన్ అండ్ ఆఫ్ ఈ అరేంజ్మెంట్స్ ద్వారా మనం హోమ్ మేడ్ టార్చ్ అనేది తయారు చేద్దాము అని ఇక్కడ అంటున్నారు. దిస్ వాజ్ ఎ సింపుల్ స్విచ్ బట్ నాట్ వెరీ ఈజీ టు యూజ్. సో అది సింపుల్ స్విచ్ కానీ యూజ్ చేయడానికి ఈజీగా ఉండదు. వీ క్యాన్ మేక్ అనదర్ సింపుల్ అండ్ ఈజియర్ స్విచ్ టు యూజ్ ఇన్ అవర్ సర్క్యూట్స్. సో మనం అనదర్ సింపుల్ అండ్ ఈజియర్గా ఉండే స్విచ్చెస్ని యూజ్ చేసి సర్క్యూట్ని తయారు చేసుకుంటాం. యాక్టివిటీ 4. యూ క్యాన్ మేక్ అ స్విచ్ యూజింగ్ 2 drawing pins, a safety pin or a paper clip, 2 wires and a small sheet of thermocol or wooden board. సో ఇవన్నీ మనం రెడీ చేసుకోవాలి, మనము ఎక్స్పెరిమెంట్ చేయాలి కదా. 2 drawing pins, ఇట్లా ఇవి 2 drawing pins, తర్వాత సేఫ్టీ పిన్ ఒకటి, తర్వాత పేపరు, 2 wires, ఈ వైర్స్ అండ్ ఏ షీట్ ఆఫ్ థర్మోకోల్, ఇది థర్మోకోల్ ఆర్ ఏ వుడెన్ బోర్డ్, థర్మోకోల్ కానీ వుడెన్ బోర్డ్. ఇన్సర్ట్ a drawing pin into the ring at one end of this safety pin and fix it on the thermocol sheet as shown in figure 12.8. సో ఫిగర్ 12.8లో చూపించినట్టుగా మనము ఇట్లా 2 పిన్స్ని గుచ్చేసిన తర్వాత దీనికి ఒక సైడ్ పిన్ సేఫ్టీ పిన్ పెట్టాలి. అలాగే ఇటు సైడ్ బ్లాక్ అనేది వైర్ అటాచ్ చేస్తాం, ఇటు సైడ్ రెడ్ అనేది అటాచ్ చేస్తాం. మేక్ షూర్ దట్ ద సేఫ్టీ పిన్ క్యాన్ బి రొటేటెడ్ ఫ్రీలీ. సో ఈ సేఫ్టీ పిన్ అనేది ఈజీగా రొటేట్ అయ్యేలాగా మనం కనెక్ట్ చేయాలన్నమాట. Now fix the other drawing pin on the thermocol sheet in a way that the free end of the safety pin can touch it. సో అప్పుడు మనము పిన్ని డ్రా చేసినప్పుడు థర్మోకోల్ షీట్ అనేది ఫ్రీగా ఉండాలి, సేఫ్టీ పిన్ టర్న్ అయ్యేటట్టు ఫ్రీగా ఫిక్స్ చేయాలి. The safety pin fixed in this way would be your switch in this activity. సో సేఫ్టీ పిన్ ఏదైతే ఫిక్స్ చేసిందో అది మన స్విచ్ అంట ఈ యాక్టివిటీలో.
Now make a circuit by connecting an electric bulb and a bulb with this switch as shown in 12.9. సో 12.9లో చూపించినట్టుగా ఎట్లాగా ఫిక్స్ చేసిన తర్వాత ఒక సైడ్ బ్యాటరీ, ఒక సైడ్ బల్బ్ అనేది అటాచ్ చేసి ఈ బ్యాటరీ సెల్ అనేది కనెక్ట్ చేయాలన్నమాట. Rotate the safety pin so that its free end touches the other drawing pin. సో ఈ పిన్ని రొటేట్ చేస్తూ ఉంటే ఏదో ఒక పాయింట్లో మనకి ఈ బల్బ్ అనేది వెలుగుతుంది అనమాట. వాట్ డూ యూ అబ్జర్వ్, మనం ఏం అబ్జర్వ్ చేస్తాము అనేది అడుగుతాను. సో నేను ఆన్సర్ చెప్పేశాను. అది ఇట్లా రొటేట్ చేస్తూ ఉంటే నో మూవ్ ద సేఫ్టీ పిన్ అవే. సో అవే దూరంగా వేస్తే డస్ ద బల్బ్ కంటిన్యూ టు గ్లో. సో ఇది మూవ్ అవే కొద్దీ ఏ పొజిషన్లో అది బల్బ్ అనేది వెలిగేది మనము అబ్జర్వ్ చేస్తాం. సేఫ్టీ పిన్ కవర్డ్ ది గ్యాప్ బిట్వీన్ ద డ్రాయింగ్ పిన్స్. When you made it touch two of them in this position, the switch is said to be on. సో ఎప్పుడైతే పిన్ రెండు ఇట్లా స్ట్రెయిట్గా అటాచ్ చేసామో అప్పుడు మన స్విచ్ ఆన్లో ఉంది అని అర్థం. 12.10లో చూపించినట్టు. సో ఇది స్విచ్ ఆన్లో ఉన్నట్టు గుర్తు, స్విచ్ ఆన్లో ఉంది. Since the material of the safety pin allows the current to pass through it, the circuit was complete, hence the bulb glows. సో ఇది ఎప్పుడైతే ఇట్లా స్ట్రైట్గా మనం కనెక్ట్ చేసామో అప్పుడు సేఫ్టీ పిన్ అనేది కరెంట్ పాస్ చేసి బల్బ్ అనేది గ్లో అయ్యేలాగా చేస్తుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ ద బల్బ్ డిడ్ నాట్ గ్లో వెన్ ద సేఫ్టీ పిన్ వాజ్ నాట్ ఇన్ టచ్ విత్ ది అదర్ డ్రాయింగ్ పిన్. సో ఎప్పుడైతే మనకి ఇట్లా టచ్ కాలేదో, ఈ పిన్కి ఇది అటాచ్ కాలేదు కదా, అప్పుడు అలాంటప్పుడు మనకి ఇక్కడ బల్బ్ అనేది గ్లో కాలేదు. The circuit was not complete as there was a gap between the two drawing pins. సో సర్క్యూట్ అనేది కంప్లీట్ కాలేదు, అవి గ్యాప్ ఉంది కాబట్టి, టూ డ్రాయింగ్ పిన్స్ మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి అది కంప్లీట్ కాలేదు. ఎప్పుడైతే ఆ సేఫ్టీ పిన్ అనేది దానికి స్ట్రైట్గా టచ్ అయిందో అప్పుడు మనకి సర్క్యూట్ అనేది పాస్ అయ్యి బల్బ్ అనేది గ్లో అయింది. అండ్ దిస్ పొజిషన్ ద స్విచ్ ఇస్ సెట్ టు బి ఆఫ్. సో ఎప్పుడైతే అది గ్యాప్ వచ్చిందో, సేఫ్టీ పిన్ మధ్యలో ఈ టూ పిన్స్ మధ్యలో గ్యాప్ వచ్చి సేఫ్టీ పిన్ టచ్ అవ్వకుండా ఉందో అప్పుడు ఇది స్విచ్ ఆఫ్ అనమాట. ఇది స్విచ్ ఆఫ్ కండిషన్, ఇది స్విచ్ ఆన్ కండిషన్. ఓకేనా? సో నెక్స్ట్, a switch is a simple device that either breaks the circuit or completes it. సో స్విచ్ అనేది సింపుల్ డివైస్, అది బ్రేక్ అయినా అవుతుంది, సర్క్యూట్ని బ్రేక్ అయినా చేస్తుంది, లేకపోతే కంప్లీట్ అయినా చేస్తుంది, అంటే వర్క్ చేస్తుంది. ద స్విచెస్ యూస్డ్ ఇన్ లైట్నింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ బల్బ్స్ అండ్ అదర్ డివైసెస్ ఇన్ హోమ్స్ వర్క్ ఆన్ ది సేమ్ ప్రిన్సిపల్ ఆల్దో దేర్ డిజైన్స్ ఆర్ మోర్ కాంప్లెక్స్. స్విచెస్ ఇప్పుడు మనము డిజైన్ చేసినట్టుగా సేమ్ మన ఒరిజినల్ ఎలక్ట్రిసిటీ కూడా ఇట్లాగే సర్క్యూట్స్ అనేటివి ఇట్లాగే వర్క్ అవుతాయి, కానీ వాళ్ళది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. సేమ్ ప్రిన్సిపలే వాళ్ళు ఫాలో అవుతారు. ఓకేనా? 12.5 ఎలక్ట్రిక్ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్. ఇన్ అవర్ యాక్టివిటీస్ వీ హ్యావ్ యూస్డ్ మెటల్ వైర్స్ టు మేక్ ఏ సర్క్యూట్. సో మనం మెటల్ వైర్స్ యూజ్ చేసి సర్క్యూట్ తయారు చేసుకున్నాం. సపోజ్ వీ యూస్ ఎ కాటన్ థ్రెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ మెటల్ వైర్ టు మేక్ ఏ సర్క్యూట్. సో మనం ఈ మెటల్ వైర్స్ బదులు మనము కాటన్ థ్రెడ్ అనేది యూజ్ చేస్తే డూ యూ థింక్ దట్ ద బల్బ్ విల్ లైట్ అప్ ఇన్ ఏ సచ్ సర్క్యూట్? సో మీరు అనుకుంటున్నారా బల్బ్ అనేది వెలుగుతుందా అని ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాం. వాట్ మెటీరియల్ కెన్ బి యూస్డ్ ఇన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ సో దట్ ద కరెంట్ క్యాన్ పాస్ త్రూ దెమ్, లెట్ us ఫైండ్ అవుట్. సో ఇక్కడ మీరు ఏ మెటీరియల్ యూజ్ చేసి ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనేది కరెంట్ పాస్ చేసి వాటిల్ని అంటే బల్బ్ వెలిగేలాగా చేస్తారు అనేసి అది ఫైండ్ అవుట్ చేద్దాము అని అన్నారు. సో బిఫోర్ దట్ మనం ఇక్కడ ఈ బాక్స్లో ఉన్న ఎక్స్పెరిమెంట్ చూద్దాం. బోజో హ్యాస్ డ్రాన్ ది ఇన్సైడ్ ఆఫ్ ది టార్చ్ యాజ్ ఇన్ ఫిగర్ 12.11. సో 12.11లో చూపించినట్టుగా ఇది ఒక టార్చ్ డయాగ్రామ్, ఇన్సైడ్ వ్యూ ఆఫ్ ది టార్చ్. సో లోపల టార్చ్ ఇట్లా ఉంటుంది అనమాట. మనం 2 బ్యాటరీస్ వేస్తాము, ఇక్కడ బల్బ్ ఉంటుంది, ఇది టార్చ్. when we close the switch the circuit is completed and the bulb glows. సో ఎప్పుడైతే మనము ఈ స్విచ్ని క్లోజ్ చేస్తామో అప్పుడు సర్క్యూట్ అనేది కంప్లీట్ అవ్వి బల్బ్ అనేది గ్లో అవుతుంది అనమాట. కెన్ యూ డ్రా ఎ రెడ్ లైన్ ఆన్ ది ఫిగర్ ఇండికేటింగ్ ద కంప్లీట్ సర్క్యూట్? సో ఇక్కడ రెడ్ లైన్ గీమ్ అంటున్నారు, సర్క్యూట్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు కనెక్ట్ అయ్యి ఉందని. సో మన సర్క్యూట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వి
ఇదంతా ఈ ఆరెంజ్ లైన్ ఉంది కదా, ఇదంతా మన సర్క్యూట్ అనమాట. ఈ సర్క్యూట్ ఇట్లా స్టార్ట్ అయ్యి ఇట్లా వచ్చి ఇలా వచ్చి ఇది నెగిటివ్ టెర్మినల్ ఎండ్కి టచ్ అవుతుంది. సో అలాంటప్పుడు బల్బ్ అనేది గ్లో అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ యాక్టివిటీ 5 చూద్దాం. డిస్కనెక్ట్ ద స్విచ్ ఫ్రమ్ ది ఎలక్ట్రిక్ సర్క్యూట్ యూ యూస్డ్ ఫర్ యాక్టివిటీ 4. సో యాక్టివిటీ 4 యూజ్ చేయడానికి మనము ఏదైతే ఎలక్ట్రిక్ సర్క్యూట్ క్రియేట్ చేయడానికి స్విచ్ యూజ్ చేస్తామో దాన్ని డిస్కనెక్ట్ చేసి దిస్ వుడ్ లీవ్ యూ విత్ 2 ఫ్రీ ఎండ్స్ ఆఫ్ వైర్స్ యాజ్ షోన్ ఇన్ 12.12. సో ఇలాగా 12.12 ఏలో చూపించినట్టుగా ఇలాగ మనము స్విచ్చెస్ని డిస్కనెక్ట్ చేసి తీసుకోవాలి. బ్రింగ్ ద ఫ్రీ ఎండ్ ఆఫ్ ది 2 వైర్స్ క్లోజ్ టు ఈచ్ అదర్, దెమ్ టచ్ ఈచ్ అదర్. సో వీటిల్ని 2 కనెక్ట్ చేసి చూడాలి అది బల్బు వెలుగుతుందా లేదా అని. డస్ ద బల్బ్ లైట్ అప్. సో ఇవి 2 టచ్ చేసి చూసినప్పుడు బల్బ్ వెలుగుతుందా లేదా అని అడుగుతున్నారు అక్కడ. యూ కెన్ నౌ యూస్ దిస్ అరేంజ్మెంట్ టు టెస్ట్ వెదర్ ఎనీ గివెన్ మెటీరియల్ అలౌ కరెంట్ టు పాస్ త్రూ ఇట్ ఆర్ నాట్. సో ఇది కనెక్ట్ చేసినప్పుడు మనకు బల్బ్ అనేది వెలుగుతుంది. అలాగే ఈ ప్లేస్లో మనం డైరెక్ట్ కనెక్ట్ చేస్తే కనెక్ట్ అవుతుంది. ఈ ప్లేస్లో మనం ఒక మెటీరియల్ పెడితే వెలుగుతుందా లేదా అనేది ఇప్పుడు మనం టెస్ట్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ కీ పెట్టారనమాట. సో ఈ కీ మెటల్ కాబట్టి కీ ఉంది కాబట్టి ఇది కాంటాక్ట్ అయినప్పుడు బల్బ్ అనేది వెలిగిందనమాట. ఓకేనా. కలెక్ట్ samples of different types of metals such as coin, cork, rubber, glass, key, pins, plastic scale, wooden block, aluminum foil, candle, sieving needle, thermocol, paper and pencil lead. One by one, bring the free ends of the wire of your tester in contact with the 2 ends of the sample you have collected. 12.12b. So 12.12bలో చూపించినట్టుగా ఈ కీ పెట్టారు కదా, అలాగే ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ కాయిన్స్, కార్క్, రబ్బర్, గ్లాస్, కీ, పిన్స్, ప్లాస్టిక్ స్కేల్స్ ఇవన్నీ యూజ్ చేసి వాళ్ళు ఈ టెస్ట్ని ఈ ప్రాసెస్ని ఫాలో చేయమంటున్నారు. ఈ బల్బు వెలుగుతుందా లేదా, దేనికి ఇప్పుడు కాయిన్స్ పెట్టాం, కాయిన్స్కి వెలుగుతుందా లేదా, వెలుగుతుంది. అలాగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. కార్క్ పెడితే వెలుగుతుందా లేదా, రబ్బర్ పెడితే వెలుగుతుందా లేదా, గ్లాస్ పెడితే వెలుగుతుందా లేదా, కీ పెడితే వెలుగుతుందా లేదా, పిన్ను పెడితే వెలుగుతుందా లేదా, ఇట్లా మనం అంతా టెస్ట్ చేయాలి. మేక్ ష్యూర్ దట్ ద 2 వైర్స్ డు నాట్ టచ్ ఈచ్ అదర్ వైల్ యు ఆర్ డూయింగ్ సో. సో మనము ఆ 2 వైర్స్ టచ్ అవ్వకుండా ఈ ఎక్స్పెరిమెంట్ అనేది మిడిల్లో మెటీరియల్ ప్లేస్ చేసి టెస్ట్ చేయాలి. డస్ ద బల్బ్ గ్లోస్ ఇన్ ఈచ్ కేస్. సో ఈచ్ కేస్లో మీకు బల్బ్ అనేది వెలుగుతుందా లేదా అనేది మీరు నోట్ డౌన్ చేయాలి. మేక్ ఎ టేబుల్ ఇన్ యువర్ నోట్బుక్ సిమిలర్ ఇన్ టేబుల్ 12.1 అండ్ రికార్డ్ యువర్ అబ్జర్వేషన్స్. చూడండి ఇక్కడ టేబుల్ ఇచ్చారు. సో ఆబ్జెక్ట్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ది స్విచ్, మెటీరియల్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్, బల్బ్ గ్లోస్ ఎస్ ఆర్ నో. సో కీ మెటల్ కాబట్టి ఎస్ వెలుగుతుంది, ఎరేజర్ రబ్బర్ కాబట్టి నో, స్కేల్ ప్లాస్టిక్ కాబట్టి నో, ఇది కూడా నో, మ్యాచ్ స్టిక్ వుడ్ కాబట్టి ఇది కూడా వెలగదు బల్బు, గ్లాస్ బ్యాంగిల్ గ్లాస్ కాబట్టి వెలగదు, ఐరన్ నెయిల్ మెటల్ కాబట్టి వెలుగుతుంది. ఓకేనా. వాట్ డూ యూ ఫైండ్? ద బల్బ్ డస్ నాట్ గ్లో వెన్ ద ఫ్రీ ఎండ్స్ ఆఫ్ ది వైర్ ఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ సమ్ ఆఫ్ ది మెటీరియల్స్ యూ హ్యావ్ టెస్టెడ్. సో మనము టెస్ట్ చేసేటప్పుడు కొన్ని మెటీరియల్స్ అనేటివి ఫ్రీ ఎండ్స్ వైపున మనము మెటీరియల్ అనేది కాంటాక్ట్ చేసినప్పుడు కనెక్ట్ చేసినప్పుడు ఆ బల్బ్ అనేది వెలగలేదు. ఎందుకని అని ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాను. దిస్ మీన్స్ దట్ దీస్ మెటీరియల్స్ డు నాట్ అలౌ ది ఎలక్ట్రిక్ కరెంట్ టు పాస్ త్రూ దెమ్. సో దానికి అర్థం ఏంటంటే ఎప్పుడైతే ఈ సర్క్యూట్లో మనం మెటీరియల్ ప్లేస్ చేసామో ఆ మెటీరియల్ ద్వారా ఎలక్ట్రిక్ కరెంట్ అనేది పాస్ అవ్వలేదు, ఇప్పుడు బల్బ్ అనేది వెలగలేదు అని అర్థం. ఆన్ ది అదర్ హ్యాండ్ సమ్ మెటీరియల్స్ అలౌ ఎలక్ట్రిక్ కరెంట్ టు పాస్ త్రూ దెమ్. సో కొన్ని మెటీరియల్స్ పెట్టంగానే ఎలక్ట్రిక్ కరెంట్ అనేది పాస్ అయింది, బల్బ్ అనేది వెలిగింది, విచ్ ఈజ్ ఇండికేటెడ్ బై ది గ్లోయింగ్ బల్బ్. సో బల్బ్ అనేది వెలిగిందనమాట. మెటీరియల్స్ విచ్ అలౌ ఎలక్ట్రిక్ కరెంట్ టు పాస్ త్రూ దెమ్ ఆర్ కండక్టర్స్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ. సో ఏవైతే మెటీరియల్స్ ఎలక్ట్రిక్ కరెంట్ని పాస్ చేసిందో వాటిని కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇన్సులేటర్స్ డు నాట్ అలౌ ఎలక్ట్రిక్ కరెంట్ టు పాస్ త్రూ దెమ్. సో ఇన్సులేటర్స్ అనేటివి ఎలక్ట్రిక్ కరెంట్ని పాస్ చేయవు. విత్ ద హెల్ప్ ఆఫ్ టేబుల్ 12.1 నేమ్ ద మెటీరియల్ దట్ ఆర్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ ఆల్సో దోస్ విచ్ ఆర్ ఇన్సులేటర్స్. సో
సో ఇక్కడ కండక్టర్స్ ఏవో ఇన్సులేటర్స్ ఏవో నేమ్ చేయమంటున్నారు. సో ఇక్కడ కండక్టర్స్ ఏమొస్తాయి, కీ వస్తుంది, తర్వాత కాయిన్ వస్తుంది, అల్యూమినియం ఫాయిల్ వస్తుంది, ఏఎల్ఎఫ్ అని రాశాను. నెక్స్ట్ వచ్చేసి సీవింగ్ నీడిల్, థర్మోకోల్, పేపరు, పెన్సిల్, ఇన్సులేటర్స్, పెన్సిల్ లెడ్ వస్తుంది, పేపర్ అనేది రాదు, పేపర్ అనేది ఇన్సులేటరు, క్యాండిల్ కూడా ఇన్సులేటర్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ కూడా ఇన్సులేటరే. సో ఇట్లా మీరు ఇంకా ఫైండ్ అవుట్ చేయండి. వాట్ డూ యూ కన్క్లూడ్, విచ్ మెటీరియల్స్ ఆర్ కండక్టర్స్ అండ్ విచ్ ఆర్ ఇన్సులేటర్స్. సో మనం ఏం కన్క్లూడ్ చేస్తున్నాం, ఏ మెటీరియల్ కండక్టర్స్, ఏ మెటీరియల్ ఇన్సులేటర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. రికాల్ ది ఆబ్జెక్ట్స్ దట్ వీ గ్రూప్డ్ యాజ్ దోస్ హ్యావింగ్ లస్చర్ ఇన్ చాప్టర్ 4. సో మనం ఎర్లీ చాప్టర్ 4లో చూసినట్టయితే ఏవి ఆబ్జెక్ట్స్ లస్చరో అనేది మనం చూస్తున్నాం. ఆర్ దే ద కండక్టర్స్. సో ఆ లస్చర్ ఉన్న ఆబ్జెక్ట్స్ కండక్టర్సా అని ఇక్కడ క్వశ్చన్ అడుగుతాం. It now seems easy to understand why copper, aluminum and other metals are used for making wires. సో మనం ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే కాపర్, అల్యూమినియం, అదర్ మెటల్స్ అనేటివి వైర్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తారు. Let us recall activity 4 in which we made an electric circuit with a switch. సో మనం యాక్టివిటీ 4లో చూసినట్టయితే ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనేది స్విచ్ ద్వారా మనము ప్రొడ్యూస్ చేసాం. 12.9లో ఫిగర్ 12.9లో చూపించారు. When the switch was in the open position where the two drawing pins not connected with each other through the thermocol sheet. సో ఎప్పుడైతే స్విచ్ అనేది ఓపెన్ పొజిషన్లో ఉన్నిందో, 2 డ్రాయింగ్ పిన్స్ అనేది కనెక్ట్ కాలేదో ఈచ్ అదర్ థర్మోకోల్ షీట్ ద్వారా, బట్ థర్మోకోల్ యూ మే హ్యావ్ ఫౌండ్ ఈజ్ అన్ ఇన్సులేటర్. సో థర్మోకోల్ అనేది ఇన్సులేటర్ అనమాట. సో అందుకని బల్బ్ అనేది వెలగలేదు. వాట్ అబౌట్ ది ఎయిర్ బిట్వీన్ ద గ్యాప్స్. సో ఆ ఎయిర్ బిట్వీన్ ద గ్యాప్స్ అనేది ఏంటి అని అడుగుతున్నాం. సిన్స్ ద బల్బ్ డస్ నాట్ గ్లో when there is only air in the gap between the drawing pins in your switch, it means that air is also an insulator. సో మనం బల్బ్ ఎప్పుడైతే ఎలగలేదో అప్పుడు దాని మధ్యలో ఉన్న గ్యాప్లో ఉన్న ఎయిర్ని డ్రాయింగ్ పిన్స్ ద్వారా మనం స్విచ్ కానివ్వలేదు అన్నమాట. ఆ ఎయిర్ అనేది గ్యాప్ని ఫిల్ చేసి స్విచ్ని కరెంట్ని పాస్ చేయనిలేదు. సో ఎయిర్ అనేది ఇన్సులేటర్ అన్నమాట. కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్ ఆర్ ఈక్వల్ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో కండక్టర్స్, ఇన్సులేటర్స్ అంటే మనకి ఇంపార్టెంట్ అనమాట. స్విచ్చెస్, ఎలక్ట్రిక్ ప్లగ్స్ అండ్ సాకెట్స్ ఆర్ మేడ్ ఆఫ్ కండక్టర్స్. సో ఏవైతే స్విచ్చెస్ ఉన్నాయో, ప్లగ్స్ ఉన్నాయో, సాకెట్స్ ఉన్నాయో ఇవన్నీ కండక్టర్స్. On the other hand, rubber and plastics are used for covering electric wires, plug tops, switches and other parts of electrical appliances which people might touch. సో ఇంకొక అదర్ హ్యాండ్ ఏంటంటే రబ్బరు, ప్లాస్టిక్స్ ఇవన్నీ ఎలక్ట్రిక్ వైర్స్, ప్లగ్ టాప్స్, స్విచ్చెస్ అన్నీ కవర్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటాయి. ఎలక్ట్రిక్ అప్లయన్సెస్కి అలాంటి వాటికి యూజ్ చేస్తుంటారు. విచ్ పీపుల్ మైట్ టచ్. మనము టచ్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకు షాక్ తగలకుండా ఈ ప్లాస్టిక్స్, రబ్బర్స్ అనేటివి మనకి కవర్ చేస్తారు ఎలక్ట్రికల్ అప్లయన్సెస్కి. ఓకేనా. కాషన్, యువర్ బాడీ ఈజ్ ఎ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో మన బాడీ అనేది కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనమాట. అందుకని మనకి షాక్ తగులుతుంది. therefore be careful when you handle an electric appliances. సో ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ హ్యాండిల్ చేసేటప్పుడు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో నెక్స్ట్ సమ్మరీ చూద్దాం. ఎలక్ట్రిక్ సెల్ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో ఎలక్ట్రిక్ సెల్ అనేది సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. An electric cell has 2 terminals. One is called positive while the other is negative. So ఒకటి పాజిటివ్ టెర్మినల్, ఇంకోటి నెగిటివ్ టెర్మినల్. An electric bulb has a filament that is connected to its terminal. సో ఎలక్ట్రిక్ బల్బ్కి ఫిల్మెంట్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఫిల్మెంట్ అనేది కనెక్టెడ్గా ఉంటుందో అప్పుడు బల్బ్ అనేది వెలుగుతుంది అనమాట. అండ్ ఎలక్ట్రిక్ బల్బ్ గ్లోస్ వెన్ ఎలక్ట్రిక్ కరెంట్ పాసెస్ త్రూ ఇట్. సో ఎప్పుడైతే ఎలక్ట్రిక్ కరెంట్ అనేది పాస్ అవుతుందో అప్పుడు ఎలక్ట్రిక్ బల్బ్ అనేది గ్లో అవుతుంది. In a closed electric circuit, the electric current passes from one terminal of the electric cell to the other terminal. సో ఎప్పుడైతే క్లోజ్డ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఉంటుందో అప్పుడు ఎలక్ట్రిక్ కరెంట్ అనేది పాస్ అయ్యి వన్ టెర్మినల్ నుంచి అదర్ టెర్మినల్కి అప్పుడు మనకి బల్బ్ అనేది వెలుగుతుంది. స్విచ్ ఈజ్ అ సింపుల్ డివైస్ దట్ ఈస్ యూస్ టు ఐదర్ బ్రేక్ ద ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఆర్ టు కంప్లీట్ ఇట్. సో స్విచ్ అనేది మనకి సింపుల్ డివైస్ లాగా వర్క్ చేస్తుంది.
ఎప్పుడైతే అది బ్రేక్ అయ్యి ఎలక్ట్రిక్ సర్క్యూట్ని బ్రేక్ అన్నా చేస్తుంది, లేదంటే కంప్లీట్ అన్నా చేస్తుంది. మెటీరియల్స్ దట్ అలౌ ఎలక్ట్రిక్ కరెంట్ టు పాస్ త్రూ దెమ్ ఆర్ కాల్డ్ కండక్టర్స్. ఏవైతే మెటీరియల్స్ ఎలక్ట్రిక్ కరెంట్ని పాస్ చేస్తుందో వాటిని కండక్టర్స్ అని అంటాం. మెటీరియల్స్ దట్ డు నాట్ అలౌ ఎలక్ట్రిక్ కరెంట్ టు పాస్ త్రూ దెమ్ ఆర్ కాల్డ్ ఇన్సులేటర్స్. సో ఏవైతే మెటీరియల్స్ ద్వారా ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ చేయదో అవి ఇన్సులేటర్స్ అని అంటాం. సో ఇక్కడ కీవర్డ్స్ కూడా ఇచ్చారు. బల్బ్, కండక్టర్స్, ఎలక్ట్రిక్ సెల్, ఎలక్ట్రిక్ సర్క్యూట్, ఫిలమెంట్స్, ఇన్సులేటర్, స్విచ్, టెర్మినల్. సో ఎక్సర్సైజ్, fill in the blanks. A device that is used to break an electric circuit is called ఏమంటాం మనం? break an electric circuit is called switch కదా, because అది డివైస్ కదా. స్విచ్ని మనము ఇది స్విచ్, SWITCH, switch. An electric cell has dash terminals, has 2 terminals. Mark true or false for 2 statements. An electric current can flow through metals. True. అంతే కదా, మెటల్స్ ద్వారా ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ మెటల్ వైర్స్ ఎ జూట్ స్ట్రింగ్ క్యాన్ బి యూస్ టు మేక్ ఎ సర్క్యూట్. ఫాల్స్. ఇది ఫాల్స్. సో మనం జూట్ స్ట్రింగ్ అనేది యూస్ చేయం, మెటల్ వైర్స్ అనేది యూస్ చేస్తాం. ఎలక్ట్రిక్ కరెంట్ క్యాన్ పాస్ త్రూ ఎ షీట్ ఆఫ్ థర్మోకోల్. సో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది థర్మోకోల్ పాస్ చేయదు. సో ఇది ఫాల్స్. ఎక్స్ప్లెయిన్ వై ద బల్బ్ వుడ్ నాట్ గ్లో ఇన్ ద అరేంజ్మెంట్ షోన్ ఇన్ ఫిగర్ 12.13. సో ఈ సర్క్యూట్ 12.13లో చూపించినట్టుగా బల్బ్ ఎందుకు వెలగట్లేదు అని అడుగుతున్నారు. ఎందుకంటే ఈ సెల్ ఇప్పుడు ఇది ప్లస్, ఇది మైనస్, ఇది మెటల్కి కనెక్ట్ అయి ఉంది. కానీ ఈ మెటల్కి ఏముంది ఇక్కడ? ప్లాస్టిక్ ఉంది. సో ప్లాస్టిక్ సైడ్ ఏది కనెక్ట్ అయి ఉంది? బల్బ్ సైడ్. సో అందుకనే మనకి బల్బు వెలగలేదు. ఓకేనా? కంప్లీట్ ద డ్రాయింగ్ షోన్ ఇన్ ఫిగర్ 12.14 టు ఇండికేట్ వెదర్ ద ఫ్రీ ఎండ్స్ ఆఫ్ ది 2 వైర్స్ షుడ్ బి జాయింట్ టు మేక్ ద బల్బ్ గ్లో. సో ఇక్కడ ఏమన్నా 12.14లో చూపించినట్టుగా ఈ 2 ఎండ్స్ ఉన్నాయి కదా, ఇవి మనము 2 సైడ్లు పెట్టి చూడాలి. సో ఇప్పుడు ఇది బ్లాక్ ఉంది, బ్లాక్ ఈ నెగిటివ్ టెర్మినల్ సైడ్ వస్తుంది, గ్రీన్ అనేది ఇక్కడ ఇట్లా కనెక్ట్ చేసి చూడాలి. కనెక్ట్ చేస్తే అప్పుడు మనకి బల్బ్ అనేది వెలుగుతుంది. అదే వైస్ వర్స మనము ఇది ఈ పక్కకి, ఇది ఈ పక్కకి కనెక్ట్ చేస్తే అప్పుడు బల్బ్ అనేది వెలగదన్నమాట. ఓకేనా? అట్లా మనం మార్చి చూడాలి, ట్రై చేయాలి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ an electric switch? Name some electrical gadgets that have switches built into them. సో ఇది మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా? వుడ్ ద బల్బ్ గ్లో ఆఫ్టర్ కంప్లీటింగ్ ద సర్క్యూట్ షోన్ ఇన్ 12.14 ఇఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ సేఫ్టీ పిన్ వి యూజ్ an eraser. సో ఇన్స్టెడ్ ఆఫ్ సేఫ్టీ పిన్ బదులు మనం ఈ ప్లేస్లో ఎరేజర్ని ప్లేస్ చేస్తే ఈ బల్బ్ అనేది వెలుగుతుందా అని అడుగుతున్నారు. సో వెలగదు, ఎందుకంటే రబ్బర్ అనేది ఇన్సులేటర్. ఓకేనా? వుడ్ ద బల్బ్ గ్లో ఇన్ ది సర్క్యూట్ షోన్ ఇన్ 12.5 ఫిగర్ 12.5. సో ఇక్కడ చూపించినట్టుగా బల్బ్ అనేది వెలుగుతుందా అని అడుగుతున్నారు. సో ఇది వెలుగుతుంది. యూజింగ్ ద కండక్టర్ టెస్టర్ ఆన్ an object, it was found that the bulb begins to glow. Is that object a conductor or an insulator? సో ఇక్కడ ఏమన్నా అడుగుతున్నారంటే కండక్షన్ టెస్టర్ యూస్ చేసి మనం ఆబ్జెక్ట్ అనేది బల్బ్ గ్లో అవేలాగా చేస్తే అది కండక్టరా, ఇన్సులేటరా అని అడుగుతున్నారు. ఎక్స్ప్లెయిన్ అని అడుగుతున్నారు. వై షుడ్ an electricians యూజ్? ఈ క్వశ్చన్స్ అన్నీ మీరు సాల్వ్ చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. బాయ్ బాయ్.